బట్టా రామ్మోహన్ రావు గారు చాలా కృషి చేశారు. రామ్మోహన్ రావు గారు ఈనాడు మా సభకు అధ్యక్షత వహించారు. ఆయనకి అలాగే మరి సన్మాన ఖైదా మా గురువులు ఏంటి బొమ్మల రామచంద్రరావు గారు, ఏకైక బొమ్మల రాజకుమార్ గారిని, అలాగే రామచంద్రరావు గారు బొమ్మల కృష్ణమూర్తి గారిని, మరి గోవిందప్ప గారిని చెప్పక్కల గోవిందప్ప గారిని, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా తరఫున రాజమండ్రి దేవాలయ సంక్షేమ సంఘం కూడా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో ఈ విధంగా మా రాజకుమార్ గారికి సన్మానం జరుగుతుందంటే రాజమహేంద్రవరంలో ఉన్న దేవాంగ సంఘ సభ్యులందరూ కూడా యథావతి చెప్పగానే మరి మనం కూడా గతంతో మనకి అనేక అవినాభావ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అందరూ రావడం కూడా జరిగిందని చెప్పేసి మీకు మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క పడంతో రాజమండ్రికి చాలా సంబంధాలు ఉన్నాయని మరి కీర్తి శిష్యులైనటువంటి బొమ్మల రామచంద్రరావు గారు ఈ పదం నుండే అనేక కార్యక్రమాలని పాల్గొనడం కూడా జరిగింది. అనేక మీటింగ్లు రావడం జరిగింది. బొమ్మల వారికి పెడల వారికి మరి ఈ సంబంధాలు ఎన్నటికీ మార్చిపోకుండా మరి పునరీకృతం జరుగుతూనే ఉందని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాను. శ్రీశైలం సభలో పెట్టినప్పుడు రాజమహేంద్రవరంలో దేవాంగ మహాసభలు జరిగినప్పుడు మరి ఇన్కమ్ ట్యాక్స్ వారు కానీ సేల్ ట్యాక్స్ వారు కానీ ఈ యొక్క మనం తయారు చేసిన బట్టల మీద ట్యాక్స్లు వేసినప్పుడు ఈ అన్నింటిలో కూడా మరి కీర్తి చేసులు బొమ్మల రామచంద్రరావు గారు నడులు కట్టుకొని మన సంఘీయులందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి ఈ కడల్లో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి నేను రావడం కూడా జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడా మీకు మరి నాగేశ్వరరావు గారు ముందుగానే చెప్పారు. రామచంద్రరావు గారికి కడలకి సత్సంగం గారు ఏ విధంగా కులబంధువులు నాగేశ్వరరావు మన రామచంద్రరావు గారు దేవాంగ సంఘాన్ని, దేవాంగ సభ్యుల్ని, దేవాంగ కులాన్ని ఉద్ధరించారు అందరూ కూడా గమనించారు. ఆనాడు మరి మనల్ని అందరూ కూడా నూలు పోగుల వాళ్ళు దేవాంగులంటే ఎవరికి తెలిసేది కాదు, నూలు పోగుల వాళ్ళు అని చెప్పేసి మనం చూసేటువంటి రోజుల్లో 1979లో రాజమహేంద్రవరంలో మరి 2 రోజులు దేవాంగ మహాసభ జరిపి ఆనాడు మరి నూలు పోగుల వాళ్ళు కాదు దేవాంగులు అంటే దేవాంగ మహర్షి యొక్క వంశం వారు మేము తయారు చేసిన బట్టలు ఇవ్వబట్టే మీరందరూ కూడా బట్ట కట్టగలుగుతున్నారు అని చెప్పేసి నిరూపించినటువంటి మహానుభావుడు బొమ్మల రామచంద్రరావు గారు. బొమ్మల రామచంద్రరావు గారి ఆధ్వర్యంలోనే మరి అనేక కార్యక్రమాలని మనం చేసుకున్నాం. జాతికి ఒక ఔన్నత్యాన్ని తీసుకున్నటువంటి మహాపురుషుడు బొమ్మల రామచంద్రరావు గారు. మరి ఆ వంశంలో ఉండి మరి ఆ తల్లులు రాజకుమార్ గారి గురించి మేము అంతగా మాట్లాడటం బాగోదేమనుకుంటుంది. ఎందుకంటే మేమంతా కూడా రాజమండ్రి నుంచి రాజకుమార్ గారితో పాటు వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఆయన బాగుండడం అంత సమన్వయంగా కూడా ఉండదు. రాజకుమార్ గారు మరి ఒక్క రాజమహేంద్రవరమే కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన సంఘీయులు ఎవరైనా వచ్చి నాకు ఈ సహాయం కావాలి అని అడిగినట్లయితే రాజులు లేదు అనుకుండా సహాయ సహకారం అందించేటువంటి మా రాజని చెప్పాలి. కొన్ని రూపాల విషయంలో కానీ మీరు ఏ విధంగా నడుపుకోవాలి, ఏ విధంగా చేయాలి, మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాల్సినట్టయితే తప్పకుండా మేము అందిస్తామని చెప్పేసి మరి వెంకటరాజు ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. ఆయనకి కూడా మా రాజమండ్రి తరఫున ఆయన కూడా ధన్యవాదాలు చెప్తుంది. అలాగే నాయుడు గారు చెప్పారు మరి విద్యాపరంగా విద్యను ప్రోత్సహించండి. తప్పకుండా విద్యను ప్రోత్సహించడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో మరి ముందుకు జరిగింది. చదువుకునే వాళ్ళకి ప్రోత్సహించడంలో రాజమండ్రి కూడా ముందుకు చెప్పేసి మీకు మనం రాజమండ్రి కాదు అన్ని మూడులో కూడా మరి సహాయ సహకారాలు అందించాలి. ఇంకా అనేక రకాలైనటువంటి సలహాలు సంప్రదింపులు అన్ని కూడా మీ పత్రాలు చెప్పారు. అవన్నీ కూడా గుర్తు తప్పకుండా మనం తప్పుగా జరుపుకుందాం. మరి ఆల్ ఇండియా వ్యాపార మహాసభలు జరపాలని చెప్పేసి రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యాపారిక సంఘటనలను కూడా రప్పించడం జరిగింది. అందరూ కూడా ప్రధానంగా వచ్చారు. తప్పకుండా చెయ్యాలి. మనం
బెంగళూరులో ఎలాగైతే మనం మాట్లాడేమో ఆ మాటల ప్రకారంగా మరి స్వామి ఇచ్చిన మాట బెంగళూరులో ఆనాడు ఆ సభాముఖంగా ఇచ్చిన మాటని మరి నిలబెట్టాలి. రామచంద్రరావు గారు మీ అందరితో కూడా సంప్రదించి అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయ సంఘాలన్నింటిలో కూడా మేము సంఘానికి వెళ్ళి కూడా ఈ యొక్క మహాసభల గురించి చెప్పి తారీఖుని మరి బహుశా 2011 నవంబర్ లో పెట్టాలని చెప్పేసి పెద్దల ఆలోచనలో ఉన్నారు. అది నవంబర్ 2011 నవంబర్ లో జరిగినట్టయితే తప్పకుండా మీ సహకారం కడన సహకారం పూర్తిగా మీరు మాకు అందించినట్టయితే మరి తప్పకుండా మరి దేవాంగ సభల్ని మనం మళ్ళీ ఒక్కసారి దేశానికి చూపిందాం. మేము ముళ్ళిపోగులు కూడా కాదు సుమా, మేము కాబట్టి తప్పకుండా మహాసభలను జరుపుకున్నాం. మహాసభలను జరుపుకొని జరిగింది మన యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుచుకున్నాం. అలాగే రాజకీయంగా కూడా మనం ఎదిగి అటు అసెంబ్లీలోనూ ఇటు స్థానిక ఎన్నికల్లోనూ కూడా మన వాళ్ళ చేత పోటీలు చేయించి పోటీల్లో జరిగేలా చేద్దాం. ఇది 79 మహాసభల్లో కూడా తీర్మానం చేశాం. మీరు ఏ పార్టీలో అయితే ఉండండి, మీరు కాంగ్రెస్ లో ఉండండి, కమ్యూనిస్ట్ లో ఉండండి, తెలుగుదేశంలో ఉండండి, మీరు ఏ పార్టీలో ఉన్నా మన వాళ్ళకు ఆ పార్టీలో మన వాడు ఉన్నాడు కాబట్టి అతను నెగ్గించేలాగా మనం ప్రయత్నం చేయాలి. కానీ అతన్ని కిందకి లాగేలాగా మనం ప్రయత్నం చేయకూడదు అని చెప్పి దానికి అన్వయించేట్టుగా వాళ్ళ తీర్మానాన్ని కూడా 1979 మనం తీర్మానం చేసాం.